ఓకే. ఆహ్, రికార్డింగ్ వీడియో స్టార్ట్ చేశాను. అందరూ కూడా మీ యొక్క మీ ఫోన్స్ మీ ఆడియోని మ్యూట్‌లో పెట్టుకోండి. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ! ఇక్కడ కనబడుతుందమ్మా మీకు? ఒక స్క్రీన్ షేర్ చేశాను నేను. కనిపిస్తుంది సార్. ప్రణాళికీకరణ కనిపిస్తుంది సార్. నిర్వచనం అని కనిపిస్తుంది కదా! ఓకే. కనిపిస్తుంది సార్. రైట్. మ్యూట్‌లో పెట్టుకోండి అందరూ. నేను లెసన్ కంటిన్యూ చేస్తాను. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం నిర్వహణ విధులు అని నేర్చుకున్నాము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆ నిర్వహణ విధులలో ఒక 5 రకాలైనటువంటి అంశాలను మనం చెప్పుకోవడం జరిగింది. ప్లానింగ్ అని, ఆర్గనైజింగ్ అని, స్టాఫింగ్ అని, మోటివేటింగ్ అని, కంట్రోలింగ్ అని. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి నిర్వహణ విధులు ఇచ్చారో వాటిని కూడా మనం చెప్పుకున్నాము. అలా నిర్వహణ విధులలో ముఖ్యమైనది మరియు ప్రధానమైనది మొట్టమొదటిది ప్లానింగ్ అంటాము. అటువంటి ప్రణాళికీకరణ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ప్రణాళికీకరణ నిర్వచనం ఏంటి, దాని లక్షణాలు, అలాగే స్వభావం, అలాగే వివిధ రకాల ప్రణాళికలు లేదా వివిధ రకాల అంశాలతో కూడిన ప్రణాళిక, వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. ఓకే మై డియర్ స్టూడెంట్స్. ప్రణాళికీకరణ నిర్వచనము అంటే ఏమిటి? ప్రణాళికీకరణలో పేర్లను ఉంది, దేనికైనా ఒక ప్రణాళిక వేసుకోవటం అనేది. ఇక్కడ నిర్వహణ విధులలో ప్రణాళికీకరణ అనేది మౌలికమైనది, అంటే ముఖ్యమైనది, ప్రధానమైనది, మొట్టమొదటిది కూడా. సో మౌలికమైనది అంటే అతి ప్రధానమైనది మరియు మొట్టమొదటిది. 5 రకాల ప్రణాళికల గురించి మనం 5 రకాల నిర్వహణ విధుల గురించి డిస్కస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇచ్చిన వారి నిర్వచనాలలో, విధుల యొక్క నిర్వచనాలలో మొట్టమొదటి అందరూ కూడా ప్రణాళికీకరణకే పెద్దపీట వేశారు. అందుకనే ప్రణాళికీకరణ అనేది అతి మౌలికమైనది, అంటే ముఖ్యమైనది అని చెప్పవచ్చును. అంతేకాకుండా ఇది ఈ యొక్క సంస్థని నిర్వహించడంలో లేదా ఏదైనా ఒక కార్యకలాపాన్ని చేపట్టడంలో అతి ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది ఇది. ఇక నిర్వహణ విధులలో ప్రణాళికీకరణ మొట్టమొదటిది అనుకున్నాము. మరి అటువంటి ప్రణాళికీకరణ మనం ఇంగ్లీష్లో ప్లానింగ్ అని అంటాము. వ్యాపార కార్యకలాపాలకు ప్లానింగ్ వేయుట ఒక భూమిక వంటిది. అంటే ఏంటి? రోల్ మోడల్ ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోల్ ఏంటంటే ప్లానింగ్ వేసుకోవటం. ఏ కార్యక్రమం అయినా అది చిన్న మన ఇంట్లో చేసే చిన్న కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ప్లానింగ్ అనేది వేసుకుంటాము. వితౌట్ ప్లానింగ్ వి కాంట్ డూ ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్ మనం కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రగతికి సోపానం ప్రణాళిక అంటాము. అంటే అభివృద్ధి మనం చేయాలి, ముందుకు వెళ్ళాలి, మన సంస్థను ముందుకు తీసుకుని వెళ్ళాలంటే డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా ప్రణాళిక వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఏ సంస్థ మనుగడ అయినా అభివృద్ధి ప్లానింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఏ సంస్థ కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు వ్యాపారంలో ఉండాలి అన్నా, అలాగే అభివృద్ధి సాధిస్తూ ఉండాలి అన్నా తప్పనిసరిగా ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ పైన ఆధారపడి ఉంటుంది. వితౌట్ ప్లానింగ్ ఏం చేయలేరు వాళ్ళు. ఏదో ఒక అంశం ప్లానింగ్ లేకుండా సక్సెస్ అయిపోవచ్చు కాక, అన్ని విషయాల్లోనూ అన్ని అంశాల్లోనూ అలా ప్లానింగ్ చేయడం కష్టం, అలా సక్సెస్ అవ్వడం కష్టము. అయితే ఇప్పుడు మనం సంస్థ ధ్యేయాలను, అంటే తన అభివృద్ధి చెందడానికి సంస్థ వేసుకున్న ధ్యేయాలు కొన్ని ఉంటాయి. ఆ ధ్యేయాలను, అందుకు అనుగుణంగా ఉండే విధానాలను, మరి చేపట్టినటువంటి కార్యక్రమాలను, అలాంటి ఒక ప్రక్రియ పద్ధతులను ప్లానింగ్ నిర్ణయిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ప్లానింగ్ ఏం చేస్తుంది? ధ్యేయాలు ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో వాటిని విధానాల రూపంలోకి మార్చుకున్నారో, ఆయా కార్యక్రమాలు చేపట్టారో వాటిని నిర్వహించడానికి ఈ ప్రక్రియలను, చేపట్టిన పద్ధతులను ప్లానింగే నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా మనం చెప్పాలి అంటే, ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా మనం నిర్వహించాలన్నా ఒక పద్ధతి ప్రకారము
ప్రణాళికను రచించుకొని తదనుగుణంగా దాన్ని అమలుపరిస్తే ఆ పని విజయవంతంగా నిర్వహించవచ్చును. అది అంటే ఇక్కడ ఏంటి, ఒక పనిని మనం చేపట్టి దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏ పద్ధతిగా మనం వెళ్తే బాగుంటుంది, మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏ పద్ధతి బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇంతమంది కావాలి, ఈ విధంగా వెళ్ళి సక్సెస్ అవ్వాలి అని ఒక ప్లానింగ్ని రచించుకొని ఆ స్క్రిప్ట్ లాంటిది అనమాట తయారు చేసుకొని దానికి అనుగుణంగా మనం అమలుపరుచుకొని ఆ పనిని మనం విజయవంతంగా నిర్వహించుకోవచ్చు అనమాట. అప్పుడు మాత్రమే. ప్రణాళిక లేకపోతే ఒక నిర్ణీత పద్ధతిలో సంస్థ ముందుకు సాగలేదు. అది విషయం గుర్తుపెట్టుకోండి. వితౌట్ ప్లానింగ్ అది ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదట సంస్థ. ఏదో ఒక అదృష్టం కొద్దీ ఒకసారి ప్లానింగ్ లేకుండా ఒక అంశం సక్సెస్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మెజారిటీ ఏ ఫంక్షన్స్ అయినా సరే ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. కాబట్టి ప్రణాళిక లేకపోతే ఒక నిర్ణీత పద్ధతిలో సంస్థ ముందుకు సాగలేదు. ఎందుకంటే ఏ పని ముందు, తర్వాత ఏ పని చేయాలి, తర్వాత ఏం పని, ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మనం చేయడానికి ఈ యొక్క ప్రణాళిక అనేది అవసరము. ఇక ఒక పనిని చేయడానికి ముందు ఆలోచించడాన్ని ప్లానింగ్ అనవచ్చు. ఎలాంటి పని అయినా మనం వితౌట్ థింకింగ్ ఏ పని చెయ్యము, ఆలోచిస్తాం ఒకసారి. అలా ఆలోచించి ఓకే ఈ పనిని ఈ విధంగా చేస్తే బాగుంటుందని అని ఒకరికి మించి కొంతమంది సలహాలను కూడా తీసుకొని వీలైతే ఆ యొక్క పనిని చేయటానికి ముందుకు వెళ్తాము. అందుకనే ప్లానింగ్ని ఈ విధంగా కూడా చెప్పారు. ఒక పనిని చేయడానికి ముందు ఆలోచించడాన్నే ప్లానింగ్ అనవచ్చును అని అన్నారు. మరి అయితే దీనిని అన్ని పనులు అయిపోయాక చేస్తారా, అవన్నీ చూసుకొని ఇలా అయ్యిందని రాస్తారా, లేదా ఏదైనా ఒక పనికి ముందరే చేస్తామా అంటే దీనిని ముందు దృష్టితో లేదా ముందు చూపుతో ఫోర్సైట్తో తయారు చేసుకోవాలి. అంటే ముందు చూపుతో ముందు దృష్టితో తయారు చేసుకుంటేనే ఆ పని చేయాల్సిన సమయానికి అందుబాటులోకి ఈ ప్లానింగ్ వచ్చి అప్పుడు మనం అమలుపరుచుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ముందు చూపు అనేది ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్. ఇక సంస్థ అనేక ఆశయాలను అంటే లక్ష్యాలు సాధించుటకు అవలంబించవలసినటువంటి విధానాలను నిర్ణయించుటకు ఈ ప్లానింగ్ సహాయపడుతుంది. ఎప్పుడైతే ప్లానింగ్ పేపర్ మన దగ్గర ఉందో, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాలు మనం అందులో రాసుకున్నామో వెంటనే సంస్థ యొక్క ఆశయాలు ఏమిటి, ఏ లక్ష్యాలు పెట్టుకున్నాము, ఆ లక్ష్య సాధనకు మనం అవలంబించవలసిన విధానాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా నిర్ణయించడానికి ఇది సహాయపడుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమి చేయవలను, ఎప్పుడు చేయవలను, ఎవరు చేయవలను, ఏ విధంగా చేయవలను, ఫలితాలను ఏ విధంగా సమీక్షించవలను. ఇక్కడ చూడండి ఎన్ని అంశాలు. ఏం చేయాలి, వాట్ టు డూ, అలాగే ఎప్పుడు చేయాలి, వెన్, అలాగే ఎవరు చేయాలి, హూ, అలాగే ఏ విధంగా, హౌ. ఇక ఇలా అనుకున్న తర్వాత ఇవన్నీ అయిపోతే ఇక ఫలితాలు రిజల్ట్ వస్తాయి కదా, దాన్ని హౌ టు రివ్యూ, ఏ విధంగా సమీక్షించాలి ఫలితాలను. అంటే ఫలితాలు మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా వచ్చాయా లేదా అని అనుకోవడాన్నే సమీక్ష అని తెలుసుకోవడాన్నే సమీక్షించడం అంటారు. ఇలా ఒక ప్లానింగ్లో ఏముంటుందో చూడండి. ఇప్పుడు ఏమి చెయ్యాలనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది, ఇలా చెయ్యాలి, ఇలా వెయ్యాలి, ఇలా. మరి అయితే ఎప్పుడు చెయ్యాలి ఈ పనిని, ఫలానా తేదీ నుంచి, ఫలానా రోజు నుంచి, ఫలానా నెల నుంచి. సరే ఎవరు చేయాలి ఈ పనికి, ఈ ఉద్యోగి అయితే బాగుంటుంది, మరి ఏ విధంగా చేయాలి, ఇగో ఈ విధంగా చేస్తే తక్కువ శ్రమతో తక్కువ టైంలో మనం ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు, అది కూడా రాసుకోవాలి అక్కడ. ఇక అయితే ఫలితాలు వస్తాయి కదా మనకి, ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఇలాగ రావాలి అని ముందే రాసుకొని ఇలాగ మనం దాన్ని సమీక్షించుకోవాలి. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత ముందు మనం వేసుకున్నటువంటి విధంగా వచ్చాయా లేదా, నేను 100% సక్సెస్ అవుతామని పెట్టుకున్నాం కానీ 95% సక్సెస్ అయ్యాము, ఎందుకు ఒక 5% ఫెయిల్ అయ్యాము, ఏమిటి కారణాలు, ఎవరు సరిగా పని చేయలేదు, ఎవరికి అప్పగించిన పైన ఇన్ టైంలో చేయలేదు, ఎందుకు వారు అలా చేశారు, వాళ్ళ ప్రవర్తించడం కారణం ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలను సమీక్షించుకోవటమే ప్లానింగ్లో చర్చ చేయబడుతుంది. ఇలా మొదలగు విషయాలన్నింటినీ నిర్ధారణ చేయుట ఇందులో ఇమిడి ఉన్న అంశములుగా చెప్తాం. అంటే ప్లానింగ్లో ఇన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ మనం కూడా ప్లాన్ చేస్తాం కానీ మనకు తెలియకుండా ఇవన్నీ ఆలోచిస్తాము. మనం అనుకోకపోవచ్చు అప్పుడు, కానీ మనసులో ఇవే, ఈ పని ఇలాగ, ఈ పని ఇక్కడ చేయాలి, ఈ పని ఈరోజు చేయాలి, ఈ మొదలు. ఒక పెళ్లి చూడండి, ఒక పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అక్కడ ప్లాన్ చేసుకుంటారు.
ఎంతో ఘనంగా చేయాలంటే ఇంకా బాగా ప్లాన్ చేసుకుంటారు. అలా ప్లాన్ చేసి వెడ్డింగ్ చేయడానికి కూడా వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్నారు. ఇప్పుడు అదొక వృత్తిగా కూడా మారింది, ప్రొఫెషన్. అలా ఇక ఇది వివేకముతో అది సత్ఫలితాలను పొందటమే ప్లానింగ్ యొక్క ప్రధాన ఆశయం. 100% సక్సెస్, ఇందులో ఇంకా నో వేరే సెకండ్ థింకింగ్ లేదు. ఆ విధంగానే ప్లానింగ్ వేసుకోవడం అనేది ఉంటుంది. అందుకని ప్లానింగ్ యొక్క ప్రధాన ఆశయం ఏమిటంటే ఇంకా సత్ఫలితాలే పొందాలి. మనం ఇంత కష్టపడి కూడా మనం ఎందుకు ఫెయిల్ అవ్వాలి? ఫెయిల్ అవ్వాలని ముందే ఎందుకు అనుకోవాలి? ఫెయిల్ అవుతాం అనుకోండి, ఎలాగ అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, అది ముందే ఆలోచించి అక్కడే పటిష్టంగా మనం అమలుపరచుకోవాలి. ఒక వ్యక్తి కొద్దిగా వీక్గా ఉన్నాడు, అతను సక్సెస్ కాలేదేమో అక్కడ, మరి మనం అంటే అలాంటి దగ్గర అతను మార్చడం కానీ, అతనికి మనం మోటివేట్ చేయడం కానీ, శిక్షణ ఇవ్వడం కానీ ఏదో చెయ్యాలి. ఈ విధంగా సత్ఫలితాలు పొందుటయే ప్లానింగ్ యొక్క ప్రధాన ఆశయం. ఇంకా నో అంటే ఇంకా నో మోర్ ఆల్టర్నేట్, అంటే ఇంకే ఛాన్స్ మనకు ఉండదు అక్కడ. ఇది వివేకముతో, అంటే ఏది మంచి ఏది చెడు అనే ఒక డిస్క్రిమినేట్ చేయటమే వివేకం అంటాము. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వివేకవంతుడు ఎందుకంటారంటే వివేకం ఉన్నవాడే మనిషిగా చెప్పుకుంటాము, లేకపోతే ఒక మ్యాట్ పర్సన్. ఏది మంచి ఏది చెడు అని ఒక డిస్క్రిమినేట్ చేయలేకపోతున్నాడంటే అతను పిచ్చివాడు అనమాట. ఒక సాధారణ మనిషిగా మనం చెప్పుకోవాలంటే వివేకంతో పనిచేయడమే సాధారణ మనిషి యొక్క లక్ష్యం. అందుకే ప్లానింగ్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక వివేకముతో, తెలివితేటలతో ఆలోచించదగినటువంటి విజ్ఞాన విభాగమునకు సంబంధించినది, ఒక నాలెడ్జ్ థింకింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినది. అంటే అందుకని ప్లానింగ్ డిపార్ట్మెంటు అన్నిటికీ సంబంధించి అక్కడ ప్లాన్స్ వేసి ఈ రకంగా అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్న విధంగా అక్కడ సక్సెస్ అయితే చేస్తుంది. ఇక ఇందులో ఏ ఏ అంశాలు ఇమిడి ఉన్నాయో చూద్దాము. ఒక ప్లానింగ్ వేసుకున్నాక ఆ ప్లానింగ్లో నువ్వు వేద్దాం అనుకున్నప్పుడు ఏ ఏ అంశాలు మనం ఉంటాయంటే ముందు చూపు, ఫోర్ సైట్. అంటే ముందుగానే ఆలోచించి ఈరోజు మనం ప్లాన్ వేస్తామంటే ఒక 20 సంవత్సరాలు ముందుగా ఆలోచించడం, అది అలాగ ముందు చూపుతో ఫోర్ సైట్. నిర్ణయాలు తీసుకుంటా, డెసిషన్ మేకింగ్. అంటే సరి అయినటువంటి నిర్ణయము సరి అయినటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్లానింగ్లో ఇమిడి ఉన్న మరొక అంశము. మనకి 3-4 ప్రత్యామ్నాయ మార్గాలు ఉండొచ్చు. ఏ మార్గం గుండా వెళ్తే అతి తక్కువ టైంలో అతి తక్కువ వ్యయంతో మన సత్ఫలితాలు సాధిస్తామని ఎన్నుకోవటమే సరి అయిన నిర్ణయం అవుతుంది. అలాగే సమస్య పరిష్కారము, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎదురవుతాయి. మనకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం వెళ్తున్న దారిలో. అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి పరిష్కారాన్ని మనం ఆలోచించాలి. ఇదిగో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఈ సమస్య రావచ్చునే, కాబట్టి మనం ఇక్కడే పరిష్కారం ఇది. చూడండి, ఒక పెళ్లి చేసేటప్పుడు మనం పెళ్లి చేస్తున్నప్పుడు పాజిటివ్గానే కాకుండా నెగిటివ్గా కూడా ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనం ఆరు బయట పెళ్లి పెట్టుకున్నాము, ఒక నిమిషం. హలో, చెప్పమ్మా. ఒకసారి వెయిట్ చేస్తాను. అందరూ వచ్చారు ఆల్రెడీ. ఓకే. ఓకే, ఇప్పుడు ఇంకా కొంతమంది క్లాస్ బయట వెయిట్ చేస్తున్నారట. ఒకసారి వాళ్ళు చూసి క్లాస్లోకి మళ్ళీ వెళ్దాము. మనకైతే ఇక్కడ ఎవరు వెయిటింగ్లో లేరు, అందరూ జాయిన్ అయినట్టుగానే వచ్చింది. ఓకేనా, రైట్. భువనేశ్వరి క్లాస్ బయటే వెయిట్ చేస్తుంది, కానీ క్లాస్లోకి ఎందుకు క్లిక్ చేస్తే మనకి సరే ప్లానింగ్లోకి వెళ్దామని. సరే, వచ్చే ఉంటారు అనుకున్నాను, అందుకని ఇన్ టైంలో రమ్మంటాను. వన్స్ ఒక 5 నిమిషాలు కూడా లేట్ అయినా ఇబ్బంది పడతాను. అలాగే సమస్య పరిష్కారం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే నేను అనుకున్నాము ఏదైనా ఒక పెళ్లి చేసినప్పుడు ఆరు బయట మనం పెళ్లి చేద్దామని అనుకున్నాము. వెంటనే నెగిటివ్గా కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ కనుక వర్షం పడితే ఇది మనకి సమస్య అవుతుంది. అప్పుడు మరి దానికి పరిష్కారం ఏమిటి? మనం 3-4 చోట్ల వేరేగా కళ్యాణ మంటపం ఆల్టర్నేటివ్గా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటాము. అంటే ఇది ప్లాన్ చేసుకోండి. అంటే ఇలాగా ఇది ఒక్కటే కాదు, అనేక విషయాలలో మనం ఒక్కసారి పాజిటివ్గా ఆలోచిస్తూ ఒకసారి నెగిటివ్గా కూడా కీడించి మేలించాలంటారు కదా, ఒకసారి అది కూడా ఆలోచించి ఒకవేళ ఎలా అయితే ఎలా, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి,
ఇది సమస్య పరిష్కారము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రణాళికలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. ఇది ముందుగా నిర్ణయించబడినటువంటి ఒక భవిష్యత్ కార్యాచరణ పద్ధతి. ఇట్ ఈస్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. అంటే ఏంటి? మనం ముందుగానే ఏదైనా పనిని ఒకవేళ నిర్ణయించుకుని మనం చేద్దాం అనుకున్నప్పుడు ఆ పని ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా వెళ్ళడం వల్ల మనకి డెఫినెట్గా సక్సెస్ అవుతాము అని మనం ఎప్పుడో చేయబోయే పనికి ఈరోజే నిర్ణయించుకొని మన భవిష్యత్తులో చేసేటటువంటి యాక్షన్ ఏమిటి అని ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ప్రిపేర్ చేసుకోవడాన్ని ఈ యొక్క ప్లానింగ్ అంటారు. అందుకనే ప్లానింగ్ అంటే ముందుగా నిర్ణయించబడిన ఒక భవిష్యత్ కార్యాచరణ పద్ధతి. అంటే రేపు చేయబోయే పనిని ఈరోజుగానే నిర్ణయించుకొని రేపు అమల్లో పెట్టడానికి మనం తయారు చేసుకున్న ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. అలా మనం చేయొచ్చును. ఇక నిర్వచనాలు చూస్తే మరి అంతటి ఉత్కృష్టమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి నిర్వహణ విధులలో మౌలికమైనది మొట్టమొదటిది అయినటువంటి ప్లానింగ్ గురించి మనం కొన్ని నిర్వచనాలు చెప్పుకుందాం. సరే, ఆ నిర్వచనాలు ఇక్కడ చూసినట్లయితే మనకి ముందుగా కూంజ్ మరియు ఒడోనిల్ అనబడే వ్యక్తుల గురించి ఆల్రెడీ నిన్న మనం చూపించాను. ఇద్దరు మార్కెటింగ్ మరియు ఆర్థికవేత్తలు, వాళ్ళిద్దరు వారు ఈ ప్లానింగ్ గురించి అంటే నిర్వహణ విధులలో కూడా వారికి సంబంధించినటువంటి విధులు కూడా ఒక 5-6 మనం చూడటం జరిగింది. వారే ఇక్కడ ప్లానింగ్కి ఒక చక్కటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో తీసుకోబోయే ప్రత్యామ్నాయ నిర్ణయాలలో సంస్థ కొరకు కానీ అందులో ఒక్కొక్క విభాగం కొరకు కానీ సరి అయిన దానిని ఎన్నిక చేయడమే ప్లానింగ్ అని వారు నిర్వచించడం జరిగింది. అంటే మనం భవిష్యత్తులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి? మనకి ఒకే ఒకటి మన ఎదురుగా ఉండదు. 3-4 ప్రత్యామ్నాయ నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతామా, లేదా ఈ వైపు వెళ్తే బాగుంటుందా, ఈ నిర్ణయం మనకి మంచి ఫలితాలను ఇస్తుందా అని మనకి 3-4 ప్రత్యామ్నాయ నిర్ణయాలు ఉంటే అందులో ఒక దానిని మనం ఎన్నుకుంటాము. అలాంటి ఎన్నుకున్న నిర్ణయం మనకి సంస్థకు కానీ, అలాగే సంస్థ అంటే అనేక విభాగాల సమ్మేళనం కదా, సంస్థలో ఉండే ఒక్కొక్క విభాగం కానీ దానికి మంచి ఫలితాలు ఇవ్వాలి. అంటే మనం 100% కూడా సక్సెస్ అవ్వకపోయినా కనీసం 95-90% అయిన మధ్యలో మనకి సక్సెస్ రావడం కొరకు ఏ రూట్లో వెళ్తే బాగుంటుందని మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయాన్ని మన సంస్థ కొరకు అందులో ఉండే ఒక్కొక్క విభాగం కొరకు తీసుకొని ఎన్నుకోవడమే ప్లానింగ్. డెఫినెట్గా ఇదే. మనం ఇప్పుడు వర్షం పడుతుంది, రేపు ఆ పని రేపు కూడా వర్షం పడితే మనం ఆ పనిని చేయడానికి ఎన్ని రకాల విధులు ఉన్నాయి మనకి అలా మనం ఆలోచించి ఈ విధంగా ప్లానింగ్ చేస్తాం. అది కోంజ్ మరియు ఒడోనిల్ ఇచ్చారు. అలాగే లూయిస్ ఏ ఎలెన్ అని, లూయిస్ ఏ అంటే అలెగ్జాండర్ ఎలెన్, అతను చూపిస్తున్నాడు మీకు. ప్రణాళికీకరణ అంటే భవిష్యత్తును స్వాధీనపరుచుకోవడం కోసము ఉపయోగించే వల. ఇప్పుడు చూడండి, మనం గట్టున ఉంటాము, ఒడ్డున ఉన్న నీటిలో చేపలు ఉంటాయి. మనం వల వేసి మనకు కావాల్సిన చేపల్ని మనం పట్టుకునే విధానం ఎలాగైతే ఉందో, ప్రణాళికీకరణ కూడా భవిష్యత్తుని మనం అంటే భవిష్యత్తు పైకి ఒక వల విసిరి మనకి ఏవేవి కావాలనుకుంటున్నామో, ఏవేవి సక్సెస్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని ఒడిసి పట్టుకోవడమే మనం ప్లానింగ్ అంటామన్నమాట. అని చక్కటి నిర్వచనం ఇతను ఇచ్చాడు. ప్రణాళికీకరణ అంటే భవిష్యత్తును స్వాధీనపరచుకోవడం కోసం ఈ రోజు మనం ఉపయోగిస్తున్నటువంటి విధానాలే వల. అది ప్రణాళికీకరణ అంటాడు. ఒకసారి నేను ఇక్కడ ఒక ఫైల్ షేర్ చేశాను, మీకు ఇంకోటి కనబడిందా? ఒక వ్యక్తి, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. లేదు సార్, కనిపించలేదు సార్. కనిపించలేదా? సరేలేండి. అయితే ఇతను ఫోటోని షేర్ చేశాను నేను, కాకపోతే ఇందులో కనబడటం లేదనమాట. సరే, ఇప్పుడు మన షేర్ చేసింది కనబడుతుంది కదా మనది, మన ఫైల్ కనిపిస్తుంది సార్. ఓకే, కనిపిస్తుంది సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ చేసేసుకోండి. లూయిస్ అలెగ్జాండర్ ఎలెన్ అంటారు ఇతన్ని.
ఈ లూయిస్ అలెగ్జాండర్ హెలెన్ ఇతడు అక్టోబరు 8వ తేదీ 1917లో పుట్టాడు. ఏ అంటే ఇక్కడ అలెగ్జాండర్ అన్నమాట. ఇతను కూడా మనకి ముందు అంటే ప్రణాళిక ఈ యొక్క మేనేజ్మెంట్ మీద ఇతను కూడా అనేక రకాల పేపర్స్ ప్రజెంట్ చేశాడనమాట. ఇతడు ఒక అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉండి మేనేజ్మెంట్ పైన అనేక పుస్తకాలు రాశారు. ఈయన పేపర్స్ ప్రజెంటేషన్ చేశారు. ఇతను ఒక పుస్తకాన్ని రాశాడు అనమాట. దాన్ని మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ అని అంటారు. మీకు ఆ ఫోటో కనబడి ఉంటే అక్కడ చూపించేవాడిని. సో మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ అనే ఒక బుక్లో ఆయన యొక్క నిర్వచనాల్ని ఈ ప్రణాళికీకరణ అంటే ఏమిటో అందులో రాయడం జరిగింది. సో లూయిస్ అలెగ్జాండర్ హెలెన్ ఇచ్చింది చాలా మంచి నిర్వచనంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే భవిష్యత్తును స్వాధీనపరచుకోవడం. చూడండి, భవిష్యత్తు అంటే ఇక్కడ ఈ రోజు మొదలుకొని 20 సంవత్సరాల పాటు మనమే ఏకఛత్రాధిపత్యంగా మన యొక్క సంస్థని ముందుకు తీసుకుని వెళ్ళాలి, మనమే ఈ వ్యాపార ప్రపంచంలో ముందుండాలి, ఇవన్నీ మన ఆలోచనలు. అలాంటి ఆలోచనలు నిజంగా సక్సెస్ అవుతుంటే ఆ సక్సెస్ని ఇది చూసారా, ఒక టైం మిషన్లో ముందుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి మనం ఆలోచన అలాంటి ఒక ప్రణాళికీకరణ అంటే ఆల్మోస్ట్ ప్రణాళికీకరణ వేస్తున్నప్పుడు మనం చవి చూడబోయే ఫలితాలను కూడా అతను ముందే ఫీల్ అవుతాడు. అందుకనే ఇంత చక్కగా అతను నిర్వచనం చేయడం జరిగింది. ఇక హెస్సమాని అనబడే మరొక ఆర్థికవేత్త ఒక నిర్వాహకుడు, అంటే ఎవరైతే నిర్వహణ చేశాడో ఆ నిర్వాహకుడు తాను చేయవలసిన దాన్ని గురించి ముందుగా నిర్ణయించుకునే విధినే ప్రణాళికీకరణ అంటారు అన్నాడు. అంతేకాకుండా ప్రణాళికీకరణ ఒక ప్రత్యేకమైన నిర్ణయాత్మక ప్రక్రియ. మరి దీని పని ఏంటి? భవిష్యత్తును నిర్ణయించడమే దీని సారాంశము అని హెస్సమాన్ అనడం జరిగింది. చక్కని నిర్వచనం ఇది. ఒక నిర్వాహకుడు తాను ఏం చేయాలనుకుంటున్నాడో దాని గురించి ముందుగానే నిర్ణయించుకొని దానికి సంబంధించి చేసే పనిని ప్రణాళికీకరణ అంటారు. అంటే ప్లాన్ వేసుకుంటాడు, పని చేసుకుంటాడు, అది నెరవేర్చబడుతుంది, అప్పుడు ప్రణాళికీకరణ అవుతారు. ఇది ఎట్లాగా? ఒక ప్రత్యేకమైన నిర్ణయాత్మక ప్రక్రియ. చక్కగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం అనమాట ఇందులో ఇమిడి ఉంది. ఇందులో సారాంశం ఏంటి? భవిష్యత్తును నిర్ణయించడము. అంటే రేపేం జరగాలో మనము ఆల్మోస్ట్ దేవుడు కాకపోవచ్చు, కానీ ఇది ఇలాగ జరగాలని ఈరోజే ప్లాన్ చేసుకోవటమే భవిష్యత్తు నిర్ణయించడం అంటారు. అలా భవిష్యత్తును నిర్ణయించే ఒక సారాంశం ప్లానింగ్ అంటాము. అంతే కదా, రేపు మనం చక్కగా ప్లాన్ చేసుకుని రేపు రాబోయే పరీక్షల్లో మీరే విద్యార్థులుగా ఒక చక్కటి ప్లాన్ వేసుకుంటాము. ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఇలా అన్ని విషయాలను కూడా వేసుకొని ఆ పరీక్షల రోజు మీరు డెఫినెట్గా ఈ ప్లాన్ అనుసరించి వెళ్తే పరీక్షలు 100% సక్సెస్ అవుతారు. మంచి 95% వస్తుంది. దట్ ఈజ్ అదే ఎస్ఎం అని చెప్పాడు. అలాగే వీరి యొక్క నిర్వచనాలను మనం చూసుకున్నట్టయితే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎంతమంది మనకి లూయిస్ అలెగ్జాండర్ హెలెన్ ఇచ్చింది కానివ్వండి, కూంజ్ మరి ఒడోనెల్ ఇచ్చింది కానివ్వండి, అలాగే మరి ఇప్పుడు యాస్మాన్ ఇచ్చింది కానివ్వండి, ఈ నిర్వచనాల ద్వారా మనం వీరేగా చాలామంది ఇంకా ఇచ్చారు, మనం కొన్ని చదువుకున్నాం. ఇక్కడ వీరికి ఇచ్చిన నిర్వచనాలను బట్టి ప్రణాళికీకరణ యొక్క లక్షణాలు, దాని యొక్క స్వభావం ఎట్లుంటుంది అనే విషయాలను మనం కొన్ని పాయింట్స్ ద్వారా నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్ష్య నిర్దేశనము అంటే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా నిర్దేశించుకోవడము, అంటే డైరెక్ట్ చేసుకోవటము. ఇక్కడ ప్రణాళిక అందలి లక్షణాలు ఏమిటి అంటే, ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎల్లప్పుడూ సాధించవలసినటువంటి లక్ష్యాన్ని ముందు వేసుకొని ఈ లక్ష్యాలను సాధించడానికి ఏ ఏ కార్యకలాపాలు నిర్వహించాలో నిర్ణయించుకుంటే అప్పుడు ప్రణాళిక అంటే అవుతుంది. అంటే ప్రణాళిక యొక్క మొట్టమొదటి ఏంటి? లక్ష్యాన్ని నిర్దేశించుకోవడము. ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం మనము, అది సాధించడానికి మనం ఏ కార్యకలాపాలు చేయాలి అనే విషయాల్ని ప్రణాళిక వేసుకుంటే అప్పుడు అది ప్రణాళికలో మొదటి భాగం అంటారు. అందుకనే ప్రణాళిక అనేది వివిధ సమస్యలు పరిష్కారము కోసము సృజనాత్మకమైన ఆలోచనకు సంబంధించినది. అంటే ప్రణాళిక అంటే మనం వివిధ సమస్యలు మనకు ఎదురవుతాయి, ఈ సమస్యలను పరిష్కరించడం కోసం కొంగురొత్తగా ఆలోచించే ఒక సృజనాత్మకమైన ఆలోచన, అంటే క్రియేటివిటీ అన్నమాట. క్రియేటివ్ థింకింగ్ అనేది ఇక్కడ అవసరము. నువ్వు అందరూ ఆలోచించే విధంగా, అందరూ నడిచే దారిలో వెళ్తే అందరిలాగే నువ్వు ఆ వస్తువును అమ్ముకోగలుగుతావు. కానీ డిఫరెంట్గా నీ వస్తువుకి డిమాండ్ సృష్టించుకోవాలి, ఎక్కువ కాలం ఉండాలి అంటే మొట్టమొదటి ప్లానే నువ్వు వివిధ సమస్యలు మనకు ఎదురవుతాయి, దానికి ఎలా పరిష్కరించాలి, దాన్ని ఇదిగో కొత్తగా చేస్తే బాగుంటుంది అంటే అదే స్క్రీన్ ప్లే. ఒక్కొక్కసారి మనం ఏదైనా కొన్ని సినిమాలు చూసినప్పుడు చూడండి,
చాలా చక్కగా చెప్పాడు అంటాం డైరెక్టర్. అంటే ఏంటి, అది మనకు తెలిసిన విషయాన్నే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చేసిన స్టోరీయే కొత్తగా అతడు ప్రజెంట్ చేశాడు క్రియేటివ్ థింకింగ్తో. అలా ఆసక్తికరంగా మనకు అనిపించింది. అలానే ఇక్కడ కూడా మనము ఈ విధమైనటువంటి ఆలోచనకు సంబంధించినదని చెప్పవచ్చును. అంటే లక్ష్య నిర్దేశనం అయిపోయింది. ఇక రెండవది ప్రణాళికీకరణ యొక్క ప్రాధాన్యము. అంటే ప్రాథమికంగా పనితీరుని తెలుసుకోవడము. ప్రణాళికీకరణ యొక్క ప్రాధాన్యం, ఎంత ప్రాధాన్యత ఉంది మన పనిలో, మనం చేసిన పని ఎందుకు సక్సెస్ అయింది అనే విషయాలు తెలుసుకోవడమే రెండోది. ఇక దీని అర్థం ఏమిటంటే ప్రణాళికీకరణ అనేది అన్ని ఇతర నిర్వాహక విధుల యొక్క ప్రాథమిక పని అవుతుంది. అంటే మనం ప్లాన్ వేసుకున్నామంటే అనేక రకాల డిపార్ట్మెంట్ల ద్వారా అనేక రకాల నిర్వాహక విధులు ఉన్నాయి కదా, నిర్వాహక విధులు అంటాం వాటిని. అంటే అటువంటి నిర్వాహక విధుల యొక్క ప్రాథమిక పనే ఈ యొక్క ప్లానింగ్ వేసుకోవడం అంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి నిర్వాహక విభాగాలు ఎన్ని ఉన్నాయో చూసి వారికి ఎవరు ఏ పని చేయాలో మనం చెప్పుకొని వాళ్ళందరికీ అప్పగించిన తర్వాత వారు మొట్టమొదటి పని చేశారు చూసారా, ఆ పనే ప్రణాళికీకరణ యొక్క ప్రాధాన్యం అంటారు. మనం చెప్పినట్లే వాళ్ళు చేయడం వల్ల మనం మొదటి స్టెప్ సక్సెస్ అయ్యాము, అంటే మనం వేసుకున్నటువంటి ప్రణాళికీకరణ ప్రాధాన్యత మొదలయ్యింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక ఈ నిర్వహణ ఇది నిర్వహణ, సిబ్బంది, దర్శకత్వము మరియు నియంత్రణ. ఇక్కడ గమనించండి, నిర్వహణ మేనేజ్మెంట్, సిబ్బంది స్టాఫింగ్, డైరెక్షన్ అంటే నిర్దేశకత్వము, అలాగే కంట్రోలింగ్ నియంత్రణ. ఇవన్నీ మనం ఇంతకుముందే మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్, నిర్వహణ విధులుగా మనం చెప్పుకోవడం జరిగింది. అటువంటి నిర్వహణ విధులలో ఇవన్నీ మొదటిది ఇక్కడ ప్రారంభం. అంతేకాకుండా ఇతర నిర్వాహక విధులు, ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయనుకున్నాం కదా, కమాండింగ్ అని, అలాగే కోఆర్డినేషన్ అని, ఇవన్నీ అటువంటి నిర్వాహక విధులకు కూడా ఈ ప్లానింగ్ ఒక ఆధారాన్ని అందిస్తుంది. ఎందుకు ఆధారము? ప్లానింగ్ మొట్టమొదటిది కాబట్టి ఈ ప్లానింగ్ అనే పునాదిపైనే ఈ మిగతా అన్ని రకాలైనటువంటి కార్యనిర్వహణ విధులు కూడా నిలబడి ఉంటాయి. అందుకని చూడండి, ఎలాగైతే ఒక ఇంటికి పునాది ముఖ్యమో ఒక పని సక్సెస్ అవ్వాలంటే దానికి ప్లానింగ్ కూడా ముఖ్యము అని చెప్పవచ్చును. ఇక అన్ని ఇతర విధుల యొక్క నిర్మాణం అనేది ఈ ప్రణాళిక పైన ఆధారపడి ఉంటుంది. ప్రణాళిక సరిగ్గా వేసుకుంటేనే తర్వాత వ్యవస్థీకరణ, ఆ తర్వాత సిబ్బంది, ఆ తర్వాత ప్రేరణ, నియంత్రణ, కమాండింగ్, కోఆర్డినేషన్, ఇలా అనేక రకాలైనటువంటి ఇతర విధులు కూడా సక్సెస్ అవుతాయి. అందుకే ప్రణాళిక ముఖ్యమైనదని చెప్పవచ్చును. ఇక తరువాత ముందు చూపు, దీన్ని ఫోర్ సైట్ అంటాము. మనం ముందు చూపు అంటే ఈరోజు రేపో కాదు, కొన్ని సంవత్సరాలకు తర్వాత కూడా మనం ఆలోచించగలగడము. ఎందుకంటే ఈ రోజున మనం మార్కెట్లోకి వస్తే కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్లో ఉండగలగాలి అంటే అన్ని సంవత్సరాల పాటు మనం ఆలోచించగలగాలి. సో అన్ని సంవత్సరాలకు ముందుగానే మనం వేసుకునే ప్రణాళిక ముందు చూపుతో వెయ్యాలి. ప్రణాళిక అనేది ఎప్పుడు గతము కోసము చేయబడదు. అయిపోయిన పని గురించి ఎవరు ప్రణాళిక వేసుకోరు. అయిపోయిన తర్వాత ప్రణాళిక ఊసే ఉండదు. మరి ఏంటి? భవిష్యత్తు కోసము మనం పెట్టుకున్న నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మాత్రమే ముందు చూపుతో జరుగుతుంది అన్నాడు. అంటే ప్రణాళిక అనేది గతం కోసం కాదు, భవిష్యత్ కోసము. భవిష్యత్తులో మనం వేసుకున్న ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడం కోసము ఈ ముందు చూపుతో చేయటం జరుగుతుంది. ఇక మనం ఎప్పుడైతే ముందు చూపు వేసుకున్నామో ఇక అక్కడ ప్రణాళిక చేసే ముందు, ప్రణాళిక అనగా చేసే ముందు ఆలోచించేదని చెప్తారు. చేసే ముందు ఆలోచించేది, థింక్ బిఫోర్ అనమాట. అంటే థింక్ బిఫోర్ డన్, అంటే ముందు మనం ఒక పని చేయడానికి దూకిస్తాము, వెంటనే అక్కడ ఎలా చేయాలనే విషయం మనకి మైండ్లో లేదనుకోండి, ఆలోచన లేదనుకోండి, వెంటనే అక్కడ ఒక్క అంగుళం కూడా మనం అడుగు ముందుకు వేయలేము. ఎందువలన? మన మైండ్ బ్లాంక్గా ఉంది, ఇందులో ఏమీ లేదు, ఈ తర్వాత ఏం చేయాలనే విషయం మనం అనుకోలేదు. అందుకనే ప్రణాళిక అనగా చేసే ముందు ఆలోచించేటువంటి ఒక ప్రక్రియ అని చెబుతారు. ఇక మనం చూస్తే సాంఘిక అంటే సోషల్గా, సామాజిక అనమాట, సాంఘిక, ఆర్థిక, ఎకనామికల్గా లేదా ఫైనాన్షియల్గా, మరియు సాంకేతిక అంటే టెక్నాలజికల్గా, ఈ వాటిలో కలిగే మార్పుల యొక్క భవిష్యత్తు పోకడలపై, అంటే రేపు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి చర్యలు జరుగుతాయో వాటిపైన ఈ ప్రణాళిక అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మనం ప్రతిదీ ఇప్పుడు ఈరోజు అనుకున్న ఇలాగే ఉంటుంది సమాజం అని అనుకోవడానికి లేదు, ఇలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇప్పుడు మనం కొన్నాము, మనం ఒక వస్తువుని తయారు చేసి మార్కెట్లో విడుదల చేశాము, వినియోగదారులు కొన్నారు, రేపొద్దున కూడా ఇలాగే ఈ వస్తువుని పెట్టగానే కొనేస్తారని అనుకోలేము.
ఎందుకంటే వాళ్ళు ఇంకా అలవాటు పడిపోయారు. ఇంకా కాస్త మార్పు ఉంటే బాగుంటుంది. దాన్ని ఏమంటారు, తింటూ తింటూ ఉంటే లేదా అలాగ ఇదే వాడుతూ వాడుతూ ఉంటే బోర్ కొడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మార్పు ఉంటుంది. ఇలా సాంఘికంగా మార్పు, అలాగే డబ్బులు ఆర్థికంగా మార్పు, సాంకేతికంగా టెక్నాలజీ, ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపు ఉండదు, రేపు ఉన్నది ఒక సంవత్సరం తర్వాత ఉండదు. కాబట్టి టెక్నాలజీలో మార్పు, ఇవి అన్నీ కూడా మన భవిష్యత్తులో చేయబోయే పనుల మీద ఈ ప్రణాళిక అనేది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. అందుకనే భవిష్యత్ అవసరాలను పరిష్కరించే ఒక ప్రక్రియ ప్లానింగ్ అని చెప్తారు. సో భవిష్యత్తులో మన ఏ అవసరాలు ఉంటాయో వాటిని పరిష్కరించుకోవడానికి వేసుకున్న ప్రణాళికల్ని ప్రణాళికీకరణ అంటారు. ఇక నాలుగవది విస్తరణ, ఎక్స్టెన్షన్. సరేనా. ఎక్స్టెన్షన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ వన్. ఎక్కడైతే మనం ప్రణాళిక వేసుకున్నామో అన్ని రంగాలకు అది ఉపయోగపడుతుందని అనుకున్నామో, అంటే అన్ని రంగాలకు, ఇక్కడ వ్యాపారము, పరిశ్రమ, వృత్తి, ఇలా మొదలు అన్ని రంగాలకు కూడా ఇది ఎంతో విస్తరించవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదో ఒక విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ తయారు చేసాము, కానీ అది మిగతా డిపార్ట్మెంట్స్కి, మిగతా పరిశ్రమలకి, వృత్తులకు, వ్యాపారం అన్నిటికీ కూడా, అన్ని రంగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుని మనం దాన్ని వాడుకోవచ్చును. ఇది భారీ తరహా లేదా చిన్న తరహా, అంటే లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి వ్యాపారాలకు కానివ్వండి, లేదా స్మాల్ స్కేల్లో ఉన్నటువంటి వ్యాపారాలకు కానివ్వండి, మరియు కొనుగోలు, ఉత్పత్తి, మార్కెటింగ్, ఫైనాన్సింగ్ వంటి డిపార్ట్మెంట్స్కి, అన్ని సంస్థల యొక్క విభాగములైన ఇది అవసరమే. ఇక్కడ చిన్నదే కదండి మన సంస్థ, దీనికి ప్లానింగ్ ఎందుకండి, ఈరోజు చేస్తే రేపు అయిపోయే పని కోసం ప్లాన్, కానీ అప్పుడు అవసరమే. నువ్వు పేపర్ పైన రాయకపోవచ్చు కాక మైండ్లో మాత్రం ఆలోచించే ఉంటావు. కాబట్టి ప్లానింగ్ లేకుండా పని అయిపోయిందంటే మనం నమ్మశక్యం కాదు. కాబట్టి ఏదో కొంత ఆలోచించే ఉంటాము. మరి ఇది భారీ తరహా పరిశ్రమలకు కావచ్చు, చిన్న తరహా వాటికి కావచ్చు, కొనుగోలు విభాగానికి కావచ్చు, ఉత్పత్తి విభాగానికి కావచ్చు, మార్కెటింగ్ విభాగానికి కావచ్చు, ఫైనాన్సింగ్ విభాగానికి, అన్ని విభాగాలకు కూడా ప్లానింగ్ అనేది అవసరము. అయితే ప్రణాళిక యొక్క స్వభావం అనేది ఒక విభాగానికి మరొక విభాగానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ప్రణాళిక వేసుకున్నాం, అన్నిటికీ ఒకే రకమైన ప్రణాళిక అవ్వదు. చూడండి, మనం పెళ్లి కూతురికి సంబంధించి పెళ్లి చేయడానికి అనేక రకాల ఆర్నమెంట్స్ కావాలి, బట్టలు కావాలని మనకు అనుకున్నాం. ఇదే ప్రణాళిక ఒకటి తీసుకొని వెళ్ళి పెళ్లి కొడుకు ఉపయోగించడానికి అవుతుందా? పెళ్లి కొడుకు చీరలు, గాజులు అలాంటివన్నీ అవసరం ఉండవు కదా. అంటే ఇక్కడ ఏంటంటే, అంటే ఉదాహరణ మీకు తెలియడం కోసం, ఒక ప్రణాళిక ఇంకొక దానికి కొన్ని విషయాల్లో అవకాశం ఉండొచ్చు అమలు చేయడానికి, కానీ అన్ని విషయాలకు అదే ప్రణాళిక సూట్ అవుతుందని చెప్పలేము. అందుకని డిపార్ట్మెంట్కి కొద్దిపాటి చేంజెస్ చేయాలి. మరి ఎవరు చేస్తారు ఇక్కడ? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేస్తారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తిరిగి ఆల్రెడీ ఇంతకుముందు ఒక దానికి చేసిన ప్రణాళికను తీసుకొని చిన్న మార్పులు చేసి ఇప్పుడు ఉన్నటువంటి విభాగానికి దాన్ని వాడుకుంటారు. అందుకని ఒక విభాగానికి మరొక విభాగానికి నిర్వహణ అనేది భిన్నంగా ఉంటుంది, ప్రణాళికీకరణ. ఇక ఐదవది ఎంపికలో. పాల్గొనడము, ప్రత్యామ్నాయం అంటారు. అంటే ఇక్కడ ఎంపిక చేసుకోవడము, ఎంపికలో పాల్గొనడం అనేది మనం ప్రత్యామ్నాయంగా ఏంటి చూస్తామని చూడాలి. ఇక్కడ చూజ్ చేసుకోవడం అనమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు మనకి 2-3 దారులు ఉన్నాయి ఒక పనిని చేయడానికి, వాటిని ప్రత్యామ్నాయ మార్గాలు అంటాము. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రణాళిక మరియు ప్రణాళికకర్త ఉత్తమమైన వాటి కోసం ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక బంగారం కొందాము అనుకున్నప్పుడు లలిత జ్యువెలర్స్, ఖజానా జ్యువెలర్స్, మరి ఇక వైభవ్ జ్యువెలర్స్, ఇలా అనేక రకాలు ఉన్నాయి. అలాగే మలబార్ గోల్డ్ అని, ఇలా మనకి 2-3 దారులు ఉన్నాయి. అక్కడ మనం ప్రణాళిక వేసుకొని ఎందులో కొంటే ప్యూర్ గోల్డ్ అనేది మనకు వస్తుంది, అలాగే మంచి ఆర్నమెంట్ అనేది మనం తీసుకోవడానికి అవుతుంది, అలాగే తక్కువ ప్రైస్లో కూడా మనకు పొందడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే అప్పుడు మనం ఒక దాన్ని అందులో ఎన్నుకుంటాము. అలాగే ఇక్కడ కూడా మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాల నుంచి ఒక ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడమే ఈ యొక్క ప్రణాళిక యొక్క లక్షణము. ఇక మరో మాటలో చెప్పాలంటే, ఎంపిక లేనప్పుడు ఎటువంటి ప్రణాళిక ఉండదు. ప్రణాళిక అంటేనే ఎంచుకోవడం, ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఏం పని చేయాలి, ఇలా ప్రతి విషయంలో 2-3 కనబడుతుంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడే మనకి ప్రణాళిక అనేది ఉంటుంది. సో నువ్వు అసలు నీకు ఎంపికే సమస్య లేనప్పుడు ప్రణాళికే అవసరం లేదు. చాయిస్ ఒక్కటే ఉంది, నువ్వు వెళ్తావు, అది తీసుకొని వచ్చేస్తావు.
ఇంకా అక్కడ నీకు ప్లానింగ్ ఏముంది, అక్కడ 2, 3 ఉన్నాయిరా, అందులో మనకి ఏది ఎంచుకోవాలన్న సమస్య వస్తున్నప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి. అందుకనే ఎందుకంటే ఏదో ఒకటి చేయడానికి ఒకే మార్గం ఉంటుంది, దాన్నే మీరు అవలంబించాలి. ఇక 6వది నిరంతర ప్రక్రియ. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నిరంతర ప్రక్రియ. ప్రణాళిక అనేది కొనసాగుతున్న ప్రక్రియ. ఈరోజు మొదలుపెట్టి రేపుటితో ఆగిపోతున్న తర్వాత కానీ మనకు ఒక సంఘటనకు ఒక ప్రక్రియకు మనం ఒక ప్రణాళిక వేసుకుంటే తర్వాత ఇంకొక సంఘటన ఇంకొక ప్రక్రియ చేయాల్సి వచ్చినప్పుడు దానికి మళ్ళీ వేరేగా ప్రణాళిక వేసుకోవాలి. అలాగే నిరంతరం ప్రణాళికలు వేసుకుంటూ వేసుకుంటూ ఇది ఒక నిరంతరమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసే ముందు ఈ ప్రణాళిక మొదలవుతుంది. ఇక్కడ ఉద్యోగం అంటే జాబ్ అని కాదు, ఆ పనిని చేయడానికి ఉద్యుక్తులు అవ్వడం ఉద్యోగం అంటారు. అంటే ఒక పనిని చేయడము అనేది ఒక ఉద్యోగంగా భావిస్తే అటువంటి పని చేయడానికి ముందే ప్రణాళిక అనేది ప్రారంభమవుతుంది. నువ్వు ఆ పని చేయడానికి ముందే నీ దగ్గర ప్రణాళిక షీట్ లేకపోతే దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళలేవు అనమాట. అంతేకాకుండా ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించడానికి, ఒక కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సంబంధించిన ఆ ఉద్యోగ ప్రణాళిక యొక్క పోటీ తర్వాత మాత్రమే వారు ఆ పనిని చేయడానికి చేయవలసిన కార్యకలాపాలతో ముందుకు వెళ్తారు. ఇక చూడండి చక్కగా ప్రణాళిక అనేది ఆ ఉద్యోగం చేయడానికి ముందరే ప్రారంభమవుతుంది. అది వేసుకున్న తర్వాత మనకి పోటీ ఏదైనా ఉందా, ఇలా ఉద్యోగ ప్రణాళిక ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మాత్రమే పని చేయడానికి మనం వేసుకున్నటువంటి ప్లాన్స్ తోటి ముందుకు వెళ్తాము. ఇక అంతేకాకుండా మరింత మార్పులు వ్యాపార వాతావరణంలో జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ మన బిజినెస్ ఎన్విరాన్మెంట్లో అనేక రకాల మార్పులు అనేక మంది అంటే ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకున్నాం. అలాంటి ఫ్యాక్టర్స్ ఈ యొక్క మార్పులు గురవుతుంటాయి. వాటిని కూడా మనం చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. మరియు అటువంటి మార్పులను ఎదుర్కొనేందుకు ఒక క్రమబద్ధమైన ప్రణాళికలు తయారు చేయడము. అంటే మనం ఇలా జరుగుతుందని వెళ్ళిపోతూ ఉన్నాము, కానీ మన చేతిలో లేని కొన్ని రకాల థింగ్స్ మన చేతిలో ఉండవు. అవి వాతావరణం చూడండి, ప్రకృతి చూడండి, ప్రభుత్వ నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ మన చేతిలో ఎక్కడ ఉంటాయి. మనం అయితే ప్లాన్ వేసుకున్నాము, మన వస్తువుని తయారు చేసేసాము, చక్కగా అమ్ముడు చేద్దాం అనుకున్నాం. ఇంతలో ప్రణాళిక మారిపోయింది. ఎలా మారిపోయింది? మన చేతిలో లేని ఒక విషయం ప్రభుత్వం ఏం చేసింది, మనం తయారు చేస్తున్న వస్తువునే బ్యాన్ చేసేసింది, అది అమ్మడానికి వీలు లేదన్నది. వెంటనే మన ప్రణాళికలన్నీ పాడైపోయాయి. అందుకే కీడించి మేలించాలి. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం వలన కానీ, మన పోటీ సంస్థల వలన కానీ, లేదా మనం వ్యాపార వాతావరణంలో మార్పుల వలన కానీ ఏదైనా సమస్యలు వస్తే వాటిని ఇలా చేస్తే ఇలాంటి సమస్య రావచ్చేమో, వాటిని ఇలా చేస్తే బాగుంటుంది అని మనం ఒక క్రమబద్ధమైన ప్రణాళికలు ముందుగానే తయారు చేసుకోవచ్చు. ఇక అనువైనది 7వ పాయింట్, అనువైనది. దట్ ఈస్ సూటబుల్. ఇట్ ఈస్ ఎ సూటబుల్ ప్లానింగ్ అంటే ఇక్కడ ప్లానింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే, లక్షణము సూటబుల్. అన్ని సంస్థలకు అన్ని విషయాల్లో కూడా ప్లానింగ్ మంచిదే. ఇక ప్రణాళికల సరళత ఉండాలి, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ప్రణాళిక మనం వేసుకుంటే అవసరమైతే మార్చుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఒక సరళతము, అలాగే చాలా కాంప్లెక్సిటీ కాకుండా సింపుల్గా ఉండాలి సరళత అంటే ఇక్కడ. ఎందుకంటే ప్రణాళికలు ఎల్లప్పుడూ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి. ఇది అనిశ్చితము. అనిశ్చితం అంటే 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 మనం డిఫైన్ చేయలేము, అన్డిఫైన్డ్. సో ఇటువంటి అనిశ్చితమైనటువంటి విషయాలను మనం సరళత అనేది మనకి ఉంటే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మళ్ళీ అవసరమైనప్పుడు మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇది అనువైనది, సరళంగా ఉండాలి. సరళంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏదైనా ఒక అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ సరళత అవసరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తిరిగి మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 8 కార్యకలాపాల యొక్క సామర్థ్యము. అంటే వ్యవహారాలు చేపడతాం మనం, ఈ కార్యకలాపాల యొక్క సామర్థ్యాన్ని కనుగోవడమే ఈ యొక్క ప్లానింగ్ యొక్క లక్షణము. ఇదే చివరి పాయింట్. ఇందులో ప్రణాళిక అనేది కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో తయారు చేయబడుతుంది. మనం ప్లాన్స్ వేసుకున్నామంటే మనం చేసేటటువంటి పని యొక్క కెపాసిటీ లేదా క్యాపబిలిటీని పెంచేటటువంటి ఉద్దేశంతో తయారు చేసుకుంటాము. అంతేగాని మనం ఎందుకు పనికిరాని ప్లాన్స్ వేసుకొని ఏది కూడా అభివృద్ధి లేదా, వృద్ధి లేదా, ఇలా సామర్థ్యం క్యాపబిలిటీ పెరగడం అన్నది లేదా, అటువంటిది అనవసరమైన ప్రణాళిక అవుతుంది. అయితే ఇది సాధ్యపడుతుందా, సాధ్యపడదా అనేది దాని యొక్క సామర్థ్యం పెరిగే అవకాశం లేదు. అంటే
మనం వేసుకున్నటువంటి ఈ ప్రణాళిక అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ దాని ఇక సామర్థ్యం పెరిగే అవకాశం ఉండదు. ఇక్కడ గమనిస్తే నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క తాజా మార్పును ఉపయోగించడం ద్వారా వ్యర్థ వ్యయాన్ని తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. నిన్న చూసినటువంటి ఆ మార్పు ఇప్పుడు ఈ రోజున ఇంకా కొత్త కొత్త వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడో చూడండి సెల్ ఫోన్లో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్తో ఈ రోజున చూడండి ఆల్మోస్ట్ సెల్ ఫోను మనకి చేతిలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన సాధనం కింద మారిపోయింది. ఏది కావాలన్నా ఏం చూడాలన్నా ఈ రోజున సెల్ ఫోన్లో కూడా మీరు అక్కడ నా యొక్క లెసన్ వింటున్నారంటే మరి ఎంత మార్పు వచ్చింది. ఎక్కడో నేను ఎక్కడో మీరు, మన మధ్య ఈ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్మిషన్ ఎట్లా జరిగింది చూడండి. అలా ఇవన్నీ మార్పుకి గురవుతుంది. ఇక ప్రణాళికీకరణ యొక్క స్వభావాన్ని చూద్దాము. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ప్రణాళిక యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. ఇవి ఒక 8 పాయింట్లు ఉన్నాయి ప్రణాళిక యొక్క లక్షణాలు. అవి ఏంటంటే లక్ష్య నిర్దేశనం అని, ప్రణాళికీకరణ యొక్క ప్రాధాన్యమని, ముందు చూపు అని, విస్తరణ అని, ఎంపికలో పాల్గొనడం అని, నిరంతర ప్రక్రియ అని, అనువైనది అని, కార్యకలాపాల యొక్క సామర్థ్యం అని 8 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి మూల విలువైనటువంటి ప్రణాళికీకరణ ఎటువంటి స్వభావంతో ఉంటుంది, దాని యొక్క స్వభావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేచర్ ఆఫ్ ది ప్లానింగ్. ప్రణాళిక అనేది ఒక ప్రాథమిక విధి, డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఫంక్షన్గా చెప్పుకుంటాము. బేసిక్గా మొట్టమొదటిది కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ప్రణాళిక అనేది నిర్వహణ ప్రక్రియ యొక్క ఆధారము లేదా పునాది అవుతుంది. ఇందాక మనం చక్కగా చెప్పుకున్నాం, ఒక బిల్డింగ్కి పునాది ఎలాగో పైన అంతస్తులు కట్టడానికి నిర్వహణ అనే ఒక బిల్డింగ్కి ప్రణాళిక అనేది పునాది అవుతుంది. ప్రణాళిక లేకుండా నిర్వహణ సాధ్యము కాదు. ఎంత బాగా నువ్వు ప్రణాళిక వేసుకోగలిగితే అంత చక్కగా నిర్వహణ చేయగలుగుతావు. అందుకే ప్రణాళిక నిర్వహణకు పునాది వంటిది అని గుర్తుపెట్టుకోండి. నిర్వహణ యొక్క అన్ని ఇతర విధులు కూడా ప్రణాళిక ప్రకారము నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడ్డాయి. అంటే ఇక్కడ ఏదైతే మనం నిర్వహణలో ఫంక్షన్స్ విధులు కామన్గా 5 ఉన్నాయని చెప్పుకున్నామో, అవి కాక మరికొన్ని ఉన్నాయని చెప్పుకున్నాము, ఇవన్నీ కూడా ప్రణాళిక వేసిన విధంగా నడుచుకుంటాయి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణాళిక దాని వ్యవస్థీకరణ కోసము, సిబ్బందీకరణ కోసము, ప్రేరణ కోసము, నియంత్రణ, వీటన్నిటి గురించి ప్రణాళికలోనే ముందు చెప్పుకుంటాము. అందుకని నిర్వహణ యొక్క అన్ని ఇతర విధులు ఈ ప్రణాళిక ప్రకారమే నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడతాయి. అది ఇక ప్రణాళిక అనేది నిర్వహణ విధుల యొక్క ప్రాథమిక ఆవరణ. అంటే ఒక ప్రాథమిక ఆవరణ, ఒక ఫస్ట్ రూమ్ అనమాట. లాస్ట్ రూమ్కి వెళ్ళడానికి మనం ఇక 5 రూమ్లు అనుకుందాం. అంటే ఇక్కడ ప్లానింగ్ ఫస్ట్ మనం ప్లానింగ్ అనే గదిలోకి ప్రవేశించాలి. ఆ తర్వాతే మిగతా నిర్వహణ, సిబ్బందీకరణ, వ్యవస్థీకరణ, ప్రేరణ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం నిర్వహణ స్వభావం ఎట్లా ఉంటుంది. ప్రణాళికీకరణ స్వభావం ఏంటంటే నిర్వహణ, సిబ్బంది, నాయకత్వము మరియు నియంత్రణలలో నిర్వహణ కార్యకలాపాలు అనేవి సంస్థ లక్ష్యాల సాధనకు తోడ్పడటానికి రూపొందించబడినందున ప్రణాళిక అన్ని ఇతర నిర్వాహక విధుల అమలుకు ముందు ఉంటుంది. మీరు గుర్తించండి, సరైన నాయకత్వం, నియంత్రణ ఇవన్నీ నిర్వహణ కార్యం సమర్థవంతంగా జరగాలంటే మనం ముందు చెప్పుకున్నటువంటి అన్ని నిర్వహణ విధులు కూడా చక్కగా జరగాలి. మరి అన్ని నిర్వహణ విధులు సరిగ్గా జరిగి మన సంస్థ యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ముందు ప్రణాళిక ముందు చూపుతూ ఉంటుంది అని, అంటే దాన్ని అమలు చేయాలి అని చెప్పుకోవచ్చు. అలాగే మూడవది ప్రణాళికీకరణ యొక్క స్వభావం ఏమిటి అంటే ప్రణాళిక లక్ష్యాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. చూసారా, మన ప్రణాళిక కొన్ని లక్ష్యాలు వేసుకున్నాం ముందున, వాటికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ప్రణాళిక భవిష్యత్తులో మనం సాధించవలసిన లక్ష్యాలను, అలాగే దాన్ని ఎలా చేరుకోవాలి, దానికి అవసరమైన దశలను నిర్దేశిస్తుంది. బిల్లీ ఈ గోయెడ్జ్ అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు చక్కగానే. ఆయన కూడా ఈ యొక్క
ప్రణాళిక లక్ష్యాలతో ఏ రకమైన సంబంధం ఉందో చెప్పాడు. ఏ చర్యలు గుర్తుపెట్టి ఇక్కడ చూడండి, ఏ చర్యలు అంతిమ లక్ష్యము వైపు మొగ్గు చూపుతాయో ప్రణాళికలు అంచనా వేస్తాయి. అంటే మనం చేసే పని 4-5 పనుల్లో ఏ పని రైట్ పాత్లో ఉంది టువర్డ్స్, అంటే ఇక్కడ ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే దగ్గరగా ఉన్నాయో అటువంటి వాటి వైపే మొగ్గు చూపుతూ ప్రణాళికలు అంచనా వేస్తాయి. ఇదిగో ఈ పని ప్రకారం వెళ్తే ఆ పని అవుతుంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి నిర్వాహక ప్రణాళిక అనేది కావలసిన అంశములపై దృష్టి సారించిన కార్యకలాపాల యొక్క స్థిరమైన సమన్వయ నిర్మాణాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనం నిర్వహణ ప్రణాళిక వేసుకున్నాం, దానికి ఏ ఏ అంశాలు కావాలో వాటి మీద మనం దృష్టి పెట్టుకొని ఆ ఏ ఏ పనులు చేయాలో దాని యొక్క స్థిరంగా సమన్వయం చేసుకుంటూ ఆ వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ప్రణాళికీకరణ యొక్క స్వభావంలో 4వది ఏంటంటే ప్రణాళిక యొక్క ప్రభావాన్ని అది లక్ష్యాలకు ఎలా దోహదపడుతుందో అనే దాని ఆధారంగా కొలుస్తారు. చూడండి, సైడ్ హెడ్డింగ్ చాలా పెద్దదిగా ఉన్న ఒక్కసారి జాగ్రత్త, మ్యాటరే అందులో ఉన్నది. ప్రణాళిక యొక్క ప్రభావము అంటే ఒక ప్రణాళిక వేసుకుంటే దాని ప్రభావం ఇతర వాటి మీద, అంటే మనం వేసుకున్న లక్ష్యాలు ఉన్నాయి కదా, ఆ లక్ష్యాలకి చేరుకోవడానికి ఎలా దోహదపడుతుందో అనే దాన్ని ప్రణాళికీకరణ ద్వారా మనం కొలవచ్చు. అది దానికి ఫైనల్గా ప్రణాళికీకరణే ఒక మెజర్ అన్నమాట, ఒక మెజర్మెంట్ వంటిది. దట్ ఇస్ ఇది ఒక సాధనము, టూల్. ఇక్కడ చూడండి, ఒక ప్రణాళిక కార్యరూపము దాల్చినప్పుడు కనిపెట్టబడని పరిణామాలతో మరియు ఖర్చుల కంటే ఎక్కువ సానుకూల లాభాలతో లక్ష్యాలను సాధించగలిగితే అది సమర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఒక ప్రణాళిక మనం వేసుకున్నాము, దాన్ని అమలులో పెట్టాము, చక్కగా పని అవుతుంది. అప్పుడు ఏవైతే కనిపెట్టబడిన పరిణామాలతో, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కొన్ని సంఘటనలు అవి కనిపెట్టలేము, వాటితోటి అలాగే ఖర్చులు కంటే ఎక్కువ ఖర్చులు కూడా మనం అనుకున్న వేసిన అంటే బడ్జెట్ కంటే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ అయిపోతుంది. అలాగే ఎక్కువ సానుకూల లాభాలతో లక్ష్యాలను సాధించగలిగితే, అంటే ఖర్చులను మించి మనకు తెలియనటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యయాలకు సంబంధించి అంతకన్నా ఎక్కువగా మన లాభం యొక్క లక్ష్యాలను సాధించగలిగితే అది ప్రణాళికీకరణ యొక్క స్వభావంగా చెప్పుకోవచ్చు. తదుపరి ప్రణాళిక అనేది నిర్వహణ యొక్క విస్తృతమైన ఎక్స్టెన్షన్. అంటే ప్రణాళిక అనేది అందరూ నిర్వాహకులు చేసే ఒక పని అవుతుంది. అయినప్పటికీ ప్రణాళిక యొక్క పాత్ర మరియు విస్తరణ అనేది ఉన్నతాధికారుల అధికారం మరియు వారు చెప్పిన విధానాలు, వారు చేసినటువంటి ప్రణాళికల యొక్క స్వభావంతో మారుతూ ఉంటాయి. ఇక్కడ ప్రణాళిక అందరూ ఏర్పాటు చేయవచ్చు, అందరూ ప్లాన్స్ వేసేయవచ్చు, అందరూ చెప్పవచ్చు మాటలు, దాని ప్రకారం ప్లాన్లు వేసాము. కానీ అల్టిమేట్గా దాని యొక్క అమలు, అందులో అధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే ఉన్నతాధికారుల యొక్క అధికారము మరియు వారు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్స్, వీటితోటి వాళ్ళు వేసుకున్నది అన్నీ మారే అవకాశం ఉంటుంది. అంటే ఒక క్రింది స్థాయి ఫస్ట్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి ఇలా చేద్దాము ఈ పనిని అని అతను ప్లాన్ వేసుకుంటాడు, కానీ అతని ప్లాను కంటే ముఖ్యం ఎవరిది పాటించాలి, పై అధికారులు చెప్పినటువంటి ప్లానే పాటించాలి. అది ఇక్కడ. అందుకని ప్రణాళిక అనేది పై అధికారుల నుంచి వచ్చినటువంటి ఒక లైన్గా చెప్పుకుంటాము. తర్వాత 6వది ప్రణాళికీకరణ యొక్క స్వభావంలో 6వ పాయింట్, ప్రణాళిక అనేది అత్యంత నైపుణ్యము కలిగిన మేధో కార్యకలాపము. చాలా తెలివి కావాలి, దీనికి మేధస్సు కావాలి. అందుకని ఇది ఆలోచన, ఆవిష్కరణ లేదా సృజనాత్మకత. ఇక్కడ చూడండి, ఆలోచన థింకింగ్, ఆవిష్కరణ డిస్కవరీ, అలాగే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఇవన్నీ మానసిక ప్రక్రియ యొక్క చురుకైన వాడకాన్ని కలిగి ఉంటుంది. ఎవరి యొక్క మానసిక అంటే సైకోమోటార్ స్కిల్స్ ఎవరికైతే స్వయం చాలక శక్తులు, మానసిక చాలక శక్తులు అంటారు,
అవి ఎవరికైతే చురుకుగా ఉంటాయో వారి యొక్క మైండ్ ఈ యొక్క చక్కటి ఆలోచనలు, ఆవిష్కరణలు, కొత్త కొత్త సృజనాత్మకతమైనటువంటి అంటే ఆ ప్రక్రియల్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రణాళిక అనేది ప్రత్యామ్నాయాలలో ఎంపికను కలిగి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అందులో ఎంపిక చేసుకునే ఒక అవకాశం. ఇందాక కూడా అనుకున్నాము, మనకి లక్షణాలు చెప్పేటప్పుడు మరొక మారు వచ్చింది. ప్రణాళిక అనేది మనం ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసుకోవడంలో కలిగి ఉంటుందంట. ఏంటంటే ఇది అత్యంత ఎంపిక చేసిన ప్రక్రియ. దీనిలో అన్ని ప్రత్యామ్నాయాలు జాబితా చేయబడాలి. మనం ప్లాన్స్ వేసుకునేటప్పుడు మనకు ముందున్నటువంటి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయి, ఇలా వెళ్తే ఈ పని ఎలాగవుతుంది, ఇలా వెళ్తే ఎలా అవుతుందని మన ఆల్టర్నేటివ్ అన్నీ రాసుకోవాలి, జాబితా చేసుకోవాలి. అందులో నుంచి ఒక దానిని ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవాలి, దానిని నిర్ణయించబడుతుంది అనమాట. ఆ విధంగా ప్లానింగ్ యొక్క స్వభావం ఏమిటంటే 10 రకాల మార్గాలు ఉంటే, 10 రకాలైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అందులోంచి ఒకదాన్ని జాబితా చేసుకోవడమే ప్లానింగ్ అంటారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడతో ఈ రకమైనటువంటి క్వశ్చన్ అయి కంప్లీట్ అయ్యింది. రేపు మనం వివిధ రకాల ప్రణాళికలు అనే పాఠం రేపు చెప్పుకుందాము. ఈరోజు చెప్పుకున్న దాన్ని ఒక్కసారి నేను రీకాప్చులేట్ చేసాను చూడండి. ప్రణాళిక అంటే ఏమిటో చెప్పాము, ప్రణాళికీకరణ నీవే ఎందుకు ఇంపార్టెంటో చెప్పుకున్నాము, అలాగే దాని యొక్క లక్షణాలు చెప్పాను, అలాగే దాని యొక్క స్వభావాన్ని ఇప్పటివరకు వివరించాను. ఈ విధంగా మనం ప్రణాళికీకరణకి సంబంధించిన కొన్ని అంశాలను చేపట్టడం జరిగింది. రేపు కూడా ప్రణాళికీకరణలో ఏ రకమైన టైప్స్ ఉన్నాయి అనేది రేపు చెప్పుకుందాము. సో నేను షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ఓపెన్ చేయండి. 22 క్యాండిడేట్స్ రావడం జరిగింది. సో ఇంకా మన స్ట్రెంత్ పెరగవలసిన ఆవశ్యకత ఉంది. సో ఈ ఫైల్ షేర్ చేస్తాను, అలాగే మీరు వాటిని చదువుకొని చక్కగా రాయడానికి సిద్ధపడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చదువుకోండి. ఒకసారి చూసి ఈ సైడ్ హెడ్డింగ్స్లో ఏమేమి ఉన్నాయో మ్యాటర్స్ అని చూసుకున్నట్లయితే చక్కగా మీరు పరీక్షలో రాయగలుగుతారు. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్స్ ఏమి ఉన్నాయా? లేనట్లయితే మన టైం కూడా అయింది, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి మనం వెళ్ళాలి కాబట్టి ప్రజెంటేషన్ క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. Thank you, sir.